హాయ్ అందరికి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు రోజు ఎన్నో షార్ట్స్ లైక్ అండ్ షేర్ చేస్తూ ఉంటారు. నేను చేస్తున్న హార్డ్ వర్క్ కి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ ముందుకు ఇంకాస్త జోష్తో వీడియోస్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తో తీసుకువస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఐన్స్ ఆ కొత్త ప్రపంచంలో ఉండే ఫైనాన్సెస్ ని చెక్ చేస్తాడు. ఆ బడ్జెట్ తో లిజార్డ్ మ్యాన్ ని మేనేజ్ చేయడం కష్టమని, ఇంకా వాళ్ళతో పాటు నజారిక్ యొక్క అండర్ కవర్ ఏజెంట్స్ ని కూడా మెయింటైన్ చేయడం ప్రెసెంట్ ఉన్న ఫండ్స్ తో ఇంపాసిబుల్ థింగ్ అని, తను కలెక్ట్ చేసిన ఓర్స్ లో ఏ ఓర్ ఎక్కువ గోల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో అప్రైజల్ బాక్స్ ద్వారా చెక్ చేస్తాడు. తర్వాత నాబేకి తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఇచ్చేసి దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టమంటాడు. అండ్ హ్యూమన్స్ కి ఎటువంటి లోటుపాట్లు కనబడకుండా జాగ్రత్తగా సెటిల్ చేయమంటాడు. నెక్స్ట్ ప్రిన్సెస్ కి బాడీ గార్డ్ అయిన క్లైమ్ కి ఇంకా గాజెఫ్ కి స్పారింగ్ జరుగుతుంది. గాజెఫ్ క్లైమ్ కి ఐన్స్ గురించి చెప్తాడు. గాజెఫ్ క్లైమ్ పవర్ ని అంచనా వేసి గోల్డ్ ర్యాంక్ దాటి పైకి వెళ్లే ఛాన్స్ లేదు అని చెప్తాడు. కానీ ఎక్స్పీరియన్స్ వల్ల తన పొటెన్షియల్ పెంచుకోవచ్చు అంటాడు. దారిలో గాజెఫ్ ప్రిన్స్ జనాక్ మార్క్విస్ రేవెన్ తో మాట్లాడుతూ అలా ఒక అలయన్స్ ని ఫామ్ చేయడం గమనిస్తాడు. ప్రిన్సెస్ రన్నర్ క్లైమ్ ని బ్లూ రోజెస్ టీమ్ కెప్టెన్ అయిన లాక్యూస్ ఆల్వైన్ డేల్ ఐంద్రాకి పరిచయం చేస్తుంది. అండ్ ఆ క్రాప్ ని బర్న్ చేసినప్పుడు దొరికిన కోడ్ ని రన్నర్ సహాయంతో డీకోడ్ చేస్తే అవి 8 ఫింగర్స్ కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ అని తెలుస్తుంది. కానీ ఆ లిస్ట్ లో లేని ఒకే ఒక ప్లేస్ క్యాపిటల్ లో ఉన్న అండర్ గ్రౌండ్ బ్రోదల్. అండ్ వాళ్ళు క్లైమ్ ని వాళ్ళతో ఇన్వెస్టిగేట్ చేయడానికి హెల్ప్ అడుగుదాం అనుకుంటారు. కానీ ఒక పెద్ద మనిషి కూతురు రన్నర్ కి పని మనిషిగా ఉండడం వల్ల ఆ ప్లాన్ చెడిపోతుంది అనుకుంటారు. ఇంకా సెబాస్ దగ్గరికి వస్తే తను తువారేని తను ఉండే మ్యాన్షన్ లో మెయిడ్ గా ఉంచి వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుదాం అనుకుంటాడు. కానీ 8 ఫింగర్స్ ఏజెంట్ అయిన సక్యులెంట్ ఇంకా కానిస్టేబుల్ స్టాఫన్ హ్యావిష్ కనిపెట్టేస్తారు. వాళ్ళు సెబాస్ ని యాంటీ స్లేవ్ లాస్ ని దాటి ఒక స్లేవ్ ని కొన్నందుకు కాంపన్సేషన్ అడుగుతారు. అండ్ అందుకు 2 days టైం ఇస్తారు. సొల్యూషన్ దీని గురించి ఐన్స్ కి మెసేజ్ చేస్తుంది. క్లైమ్ గార్గాన్ ఇంకా ఇవల్ల లంచ్ చేస్తున్న ప్లేస్ లోకి వెళ్లి వాళ్ళకి కెప్టెన్ లాక్యూస్ మూవ్ అవడానికి రెడీ అవ్వమని చెప్పింది అని ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇవల్ల గార్గాన్ కి కొత్తగా ఫామ్ అయిన డార్క్నెస్ అనే అడమెంటైట్ టీమ్ ని, అందులో మొమోన్ ఇంకా నాబే చేసిన అద్భుతాల గురించి చెప్తుంది. అండ్ వాళ్ళకి పెద్దగా ఉన్న వైస్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ గురించి కూడా చెప్తుంది. క్లైమ్ కూడా అలాంటి పవర్ నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరూ పవర్ కోసం తన హ్యూమానిటీని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇంతలో బ్రెయిన్ ఏమో గాజెఫ్ చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అబ్బాయిని కొంతమంది సింపుల్ గా డాష్ ఇచ్చినందుకే తన్ని కొడుతూ ఉంటారు. అక్కడే క్లైమ్ కూడా ఉంటాడు. అండ్ ఆపుదామని చూసేలోపు సెబాస్ ఫాస్ట్ గా వచ్చి సింగిల్ పంచ్ తో మొత్తం సెటిల్ చేస్తాడు. బ్రెయిన్ క్లైమ్ ఎవరికి వారు సెబాస్ ని ఫాలో చేస్తారు. క్లైమ్ సెబాస్ ని కలిసి ఫైట్ నేర్పించమని అడుగుతాడు. సెబాస్ కూడా క్లైమ్ లో ఉన్న పాజిటివ్ ఇంటెంట్ ని చూసి ఫియర్ ఆఫ్ డెత్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్పిస్తాడు. అది అంతా బ్రెయిన్ దూరం నుంచి చూసి సెబాస్ దగ్గరకు వచ్చి తనకు కూడా నేర్పించమని అంటాడు. బట్ ఈ లోపు 8 ఫింగర్స్ కి చెందిన సెక్యులెంట్ పంపిన 5 అసాసిన్స్ అటాక్ చేయడానికి వస్తారు. అందులో ముగ్గురిని సెబాస్, ఇద్దరినేమో బ్రెయిన్ అండ్ క్లైమ్ హ్యాండిల్ చేస్తారు. తర్వాత సెబాస్ తన స్కిల్ యూస్ చేసి సక్యులెంట్ ఇంకా 8 ఫింగర్స్ ఎక్కడ ఉంటారు అని ఇన్ఫర్మేషన్ బయటకు లాగుతాడు. వాళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ తో కలిసి సక్యులెంట్ ని ఇంకా 8 ఫింగర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి రియస్ట్రైజ్ క్యాపిటల్ లో ఉన్న సక్యులెంట్ యొక్క బ్రాదల్ కి వెళ్తారు. అదే టువారేని ఇంతకు ముందు సెబాస్ ఎక్కడైతే కాపాడాడో అదే ప్లేస్ అన్నమాట. సెబాస్, బ్రెయిన్ అండ్ క్లైమ్ ఆ బ్రాదల్ దగ్గరకు చేరుకుని 2 సెపరేట్ వేస్ లో ఎంటర్ అవుతారు. ఒకటేమో ఫ్రంట్ డోర్, ఇంకొకటేమో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏరియాకి. సెబాస్ వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తాడు. అవసరమైతే లోపల ఉన్న వాళ్ళని నేను చంపేసే ఛాన్స్ ఉంది అని. అది అర్థం చేసుకుని బ్రెయిన్ అండ్ క్లైమ్ 8 ఫింగర్స్ కి లీడర్స్ అయిన కోకోడాల్ అండ్ సక్యులెంట్ ని మాత్రం ప్రాణాలతో పట్టుకోమని రిక్వెస్ట్ చేస్తారు. సెబాస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు అక్కడ కానిస్టేబుల్ స్టెఫన్ ఒక అమ్మాయిని తన ప్లెజర్ కోసం బలవంతం చేస్తూ ఉంటాడు. అది చూసి సెబాస్ వాడిని రక్తం వచ్చేలా కొడతాడు. ప్రాణాల కోసం అడుక్కున్నా సరే వదలకుండా ఒక కిక్ తో బాడీని 2 ముక్కలు చేస్తాడు. బ్రెయిన్ ఇంకా క్లైమ్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ లోకి ఎంటర్ అవుతారు. క్లైమ్ ని చూస్తూ ఉండమని బ్రెయిన్ ఆ ఏరియా మొత్తం గాలిస్తూ ఉంటాడు. కోకోడాల్ ఇంకా సక్యులెంట్ క్లైమ్ ముందుకు వచ్చి బాగా కొడతారు. కానీ బ్రెయిన్ తన గాడ్ స్లాష్ టెక్నిక్ ని యూస్ చేసి ఓడించేస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఫైనల్ గా 8 ఫింగర్స్ లో ఇద్దరిని సక్సెస్ఫుల్ గా పట్టుకుంటారు. తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సెబాస్ మేనర్ కి వచ్చాక అక్కడ సొల్యూషన్ తన ప్లేట్స్ అటైర్ లో, అంటే తన నార్మల్ యూనిఫామ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ రూమ్ లో ఐన్స్ సెబాస్ తో మాట్లాడడానికి వచ్చాడు అని చెప్తుంది. క్లైమ్ ఆ నైట్ కి రెస్ట్ తీసుకుంటాడు. రన్నర్ తన మేడ్ తనని స్పైయింగ్ చేస్తుంది అని తెలిసి పిలుస్తుంది. ఆమెకి క్లైమ్
బాంబ్ యొక్క గ్రేట్నెస్ గురించి చెప్తుంది. కానీ రన్నర్ యాక్చువల్ గా ఆ మేడ్ క్లైమ్ ని తన కళ్ళ ముందు డిస్రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు చంపేద్దామని ప్లాన్ చేసి పిలిచింది. ఇక్కడ రన్నర్ కి క్లైమ్ మీద ఉన్న పిచ్చి ప్రేమ రివీల్ అవుతుంది. ఆ రాత్రి జీరో మిగిలిన 8 ఫింగర్స్ లో మెంబర్స్ ని పిలిచి సెబాస్ ఇంకా ఆ ఇద్దరిని చంపేయమని మీటింగ్ పెడతాడు. ఐన్స్ వెర్షన్ లో వచ్చిన పండోరాస్ యాక్టర్ డెమోజే విక్టమ్ ఇంకా కొసిటస్ యొక్క సాక్ష్యాలతో వచ్చి సెబాస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. తన లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి టువారెని చంపేయమంటాడు. అందుకు సెబాస్ ప్రొసీడ్ అవుతుంటే కొసిటస్ ఆపుతాడు. ఇప్పుడు రియల్ ఐన్స్ వస్తాడు. తనకి టువారే రియల్ ఐడెంటిటీ ఓవర్లార్డ్ రివీల్ చేస్తుంది. ఆ అమ్మాయి సీజన్ 1 లో క్లెమెంటైన్ చంపేసిన నినియా అనే మ్యాజిక్ క్యాస్టర్ కి చెల్లెలు అని. సో ఐన్స్ తన దగ్గర జాయిన్ అవడానికి ఒప్పుకుంటాడు. రాయల్ ప్యాలెస్ లో రన్నర్ ఇంకా బ్లూ రోజ్ 8 ఫింగర్స్ పై చేయబోయే దాడి గురించి డిస్కషన్ అవుతుంది. కానీ మార్కిస్ రావెన్ ఇంకా ప్రిన్స్ జనాక్ వాళ్ళ మ్యాన్ పవర్ తక్కువ ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్ తో వస్తారు. ఆ తర్వాత రన్నర్ కి క్లైమ్ మీద ఉన్న ఫీలింగ్స్ గురించి చిన్న డిస్కషన్ అయిపోయాక రన్నర్ కి రాజకీయాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ బయటపడుతుంది. అండ్ రావెన్ ని తన ప్రైవేట్ ఆర్మీని 8 ఫింగర్స్ మీద రైడ్ కి ఇవ్వమని రన్నర్ బలవంతం చేస్తుంది. బ్లూ రోజ్ సహాయం పక్కన పెడితే రన్నర్ సిండికేట్ కి ఆపోజిట్ గా తన దగ్గర ఉన్న ఒకే ఒక సపోర్ట్ గాజెఫ్ అని చెప్తుంది. డెమర్జే కోసం సెబాస్ అండ్ సొల్యూషన్ తన స్లేవ్ హ్యూమన్స్ కోసం మెటీరియల్స్ గ్యాదర్ చేసి ఇంటికి వస్తే అక్కడ తువారే ఉండదు. ఒక నోట్ మీద మిగిలిన 6 ఫింగర్స్ సెబాస్ ని ఛాలెంజ్ చేస్తారు. సొల్యూషన్ సెబాస్ కి ఐన్స్ మాటలు గుర్తు చేస్తుంది. ఐన్స్ కు మెసేజ్ చేస్తే తను మొమోన్ గా బిజీగా ఉంటాడు. ఆల్బిడోకి చెప్పి ఫోర్సెస్ ని పంపమంటాడు. కానీ ఆల్బిడో ఏదో బలవంతంగా ఆ ఫోర్సెస్ ని డెమర్జే దగ్గరికి పంపి 8 ఫింగర్స్ ని వేసేయడానికి కమాండ్ చేయమని చెప్తుంది. సెబాస్ తువారేని రెస్క్యూ చేయడానికి బయలుదేరాక డెమర్జే ఆపరేషన్ గెహన్నాని ప్లేట్స్ మారే ఇంకా షాల్టీర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా రాయల్ ఎంకాంప్మెంట్ లో క్లైంబ్ బ్రైన్ ఇంకా మాజీ అడ్వెంచరర్ అయిన లాక్మేర్ తో టీమ్ ఫార్మ్ చేసి ఒక 8 ఫింగర్స్ బేస్ మీద అటాక్ చేయాలి అని రెడీ అవుతారు. ఇంతలో సెబాస్ కూడా జాయిన్ అవుతాడు. సెబాస్ 6 ఆర్మ్స్ అంటే 8 ఫింగర్స్ కి సెక్యూరిటీ టీమ్ లో నలుగురిని ఫేస్ చేసి సెకండ్స్ లో చంపేస్తాడు. సొల్యూషన్ వాళ్ళలో జీరో లేడు అని రిపోర్ట్ చేస్తుంది. ఇంకా 8 ఫింగర్స్ లో ఒకరైన హిల్మా తన ఇంట్లో నైట్ లెగిసి చూస్తే తన ఇల్లు మొత్తం పొదలతో చుట్టుముట్టి ఉంటుంది. అక్కడికి మారే వచ్చి తన కాలు వెరగొట్టి ఇడ్చుకుని పోతాడు. అండ్ ఎంటోమాకి ఆ మ్యాన్షన్ ని మొత్తం ఖాళీ చేయమని చెప్తాడు. బ్లూ రోజర్స్ కి చెందిన గార్గాన్ అక్కడికి వస్తే ఎంటోమా ఒక మనిషి కాలు పట్టుకుని తింటూ ఉంటుంది. అది చూసి ఎంటోమా 8 ఫింగర్స్ కి సంబంధించింది అనుకుని గార్గాన్ అటాక్ చేస్తుంది. బట్ ఓడిపోతుంది. బట్ రిమైనింగ్ బ్లూ రోజర్స్ మెంబర్స్ అయిన టియా అండ్ ఈవిల్ తో కలిసి ఎంటోమాని ఓవర్ పవర్ చేసి ఓడిస్తారు. కానీ జాల్డాబౌత్ ఫామ్ లో ఉన్న డెమర్జే హెల్ ఫైర్ తో గార్గాన్ ఇంకా టియాని చంపేసి ఎంటోమాని కాపాడతాడు. కోపంలో ఈవిలై డెమర్జే పైన అటాక్ చేస్తుంది. కానీ మొమోన్ వచ్చి అది ఆపుతాడు. ఈవిలై మొమోన్ తో జాల్డాబౌత్ ని చంపేయమని అడుగుతుంది. కానీ మొమోన్ దానికి ఒప్పుకోడు. దానికి మొమోన్ ఈవిలైని తను కాపాడుకుంటూ అదే టైంలో ఫైట్ చేస్తే విన్ అవడం కష్టమని చెప్తాడు. అందుకు ఈవిలై మొమోన్ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటుంది. ఈ విషయం ఆల్బిడోకి గానీ షాల్డీర్ గానీ తెలిస్తే పరిస్థితి ఏమవుతుంది అంటారు. ఈవెన్ వాళ్ళ టీం ఎంటోమాని ఆల్మోస్ట్ చంపేశాం అని చెప్తే మొమోన్ కి కొంచెం లోపల కోపం వస్తుంది. ఇంతలో బ్రైన్, క్లైమ్ అండ్ లాక్మేర్ టువారాని తప్పిస్తూ ఉంటే జీరో ఎదురవుతాడు. వెనకాల ఉన్నది టువారా రూపంలో ఉన్న సక్యులెంట్. అండ్ జీరో ఏమో బ్రెయిన్ తో ఇంకా క్లైమ్ అండ్ లాక్మేర్ ఏమో టువారా రూపంలో ఉన్న సక్యులెంట్ తో ఫైట్ చేస్తారు. బ్యాటిల్ లో సక్యులెంట్ ఓడిపోతాడు. కానీ జీరో అండ్ బ్రెయిన్ మాత్రం ఈక్వల్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఈలోపు సెబాస్ రియల్ టువారాని సేవ్ చేసి తీసుకొస్తాడు. ఆ ఫైట్ ని చూస్తాడు. జీరో ఫైట్ వదిలేసి సెబాస్ మీద ఫుల్ పవర్ తో ఒక డెడ్లీ అటాక్ చేస్తాడు. కానీ సెబాస్ ఏదో చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవడు అండ్ ఒక కిక్ తో చంపేస్తాడు. సెబాస్ క్లైమ్ ఇంకా బ్రెయిన్ చేసిన హెల్ప్ ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. డెమర్జే వదిలిన ఫైర్ రింగ్ సిటీలోకి ఎంటర్ అవుతుంది. అందరూ చూసి భయపడతారు. ప్రిన్సెస్ రన్నర్ అడ్వెంచరర్స్ అండ్ సోల్జర్స్ ని ఆ రింగ్ లోకి వెళ్లి డిమన్స్ చంపమని చెప్తుంది. క్లైమ్ అండ్ బ్రెయిన్ ఏమో ప్రజల్ని సేవ్ చేస్తూ ఉండిపోతారు. మొమోన్ టీమ్ ఏమో జాల్డాబౌత్ లో ఉన్న డెమర్జేని ఓడించడానికి ముందుకు వెళ్తారు. బట్ రన్నర్ ట్రూ ఇంటెన్షన్ ఏంటంటే అడ్వెంచరర్స్ అండ్ సోల్జర్స్ ని ఎరగా వాడి మొమోన్ అండ్ గ్రూప్ కి దారి కల్పిస్తుంది. అడ్వెంచరర్స్ సోల్జర్స్ పట్టుబడిన ప్రజలను విడిపించడానికి వెళ్తే రాయల్ గార్డ్స్ ఏమో మొమోన్ వచ్చేంత వరకు డీమన్స్ ని అడ్డుకుంటూ ఉంటారు. బ్రెయిన్ మారువేషన్ లో ఉన్న షాల్టీర్ ని ఛాలెంజ్ చేసి తన కామ్రేడ్స్ ని ఎస్కేప్ అయ్యేలా చేస్తాడు. ఒక అటాక్ చేసి షాల్టీర్ గోర్ముఖ వెరగొడతాడు. కానీ సీజన్ 1 లో బ్రెయిన్ అటాక్ చేస్తే అదే షాల్టీర్ తన గోర్తో తన అటాక్ ని ఆపేస్తుంది. కానీ ఈ సీజన్ లో మనోడ అటాక్ షాల్టీర్ గోర్ ని వెరగొట్టగలుగుతుంది. కానీ
షాల్టేర్ కి డెమోజే ఆర్డర్స్ గుర్తు వచ్చి వదిలేస్తుంది. క్లైంబ్ బ్రెయిన్ కలిసి కొంతమంది ప్రజల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇరుక్కొని ఉన్నారు కాపాడమని అంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి వెళ్తారు. మొమోన్ టీమ్ జాల్డాబౌత్ ని ఫేస్ చేస్తారు. ఫిమేల్ అడ్వెంచరర్స్ ఏమో బ్యాటిల్ మేట్స్ తో ఫైట్ చేస్తే మొమోన్ ఒక్కడు జాల్డాబౌత్ తో ఫైట్ చేస్తాడు. బ్లూ రోజ్ కెప్టెన్ అయిన లాక్యూస్ డేమన్ హార్ట్స్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇంకా సపోర్ట్ మేజర్స్ ఏమో గాయపడిన వాళ్ళని హీల్ చేసి పక్కకు తప్పిస్తూ ఉంటారు. మొమోన్ డెమోజే అలా పక్కకు వెళ్లి అసలు డెమోజే ఏ ప్లాన్ చేశాడు అనేది డిస్కస్ చేసుకుంటారు. ఫైనల్ గా ప్లాన్ లో నింద మొత్తం జాల్డాబౌత్ నేమ్ మీద పడి మొమోన్ నేమ్ కి క్రెడిట్ పెరగాలి అని అనుకుంటారు. ఈవిల్ని ఫైట్ చేస్తూ ఉంటే నాబే మాత్రం తన సిస్టర్స్ అయిన ప్లేట్స్ గ్రూప్ లోని బ్యాటిల్ మేట్స్ తో సైలెంట్ గా మాట్లాడుతుంది. మారే ఒక ఎర్త్క్వేక్ సిగ్నల్ ఇవ్వగానే ఆ బ్యాటిల్ మేట్స్ వాళ్ళ ఇంటెండెడ్ రోల్స్ లోకి వచ్చేస్తారు. ఈవిల్ని నాబే ఒక చోటకి వస్తారు అండ్ మొమోన్ జాల్డాబౌత్ ని పడగొట్టేసినట్టు ఒక ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తాడు. ఫైనల్ గా మొమోన్ ని కింగ్డమ్ కి హీరో చేస్తారు. ఆరా 8 ఫింగర్స్ లీడర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. ముందుగా పట్టుబడిన హిల్మా క్యూహోప్ చేతిలో టార్చర్ వల్ల బెదిరిపోయి ఆరా మారెల్ ని తన లాయల్ సర్వెంట్ గా చేసుకోమని కంగారు పెడుతుంది. ఆరా దాన్ని ఎలో చేస్తుంది అండ్ సగం కంట్రీ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అని చెప్తుంది. సీన్ బెహరూత్ ఎంపైర్ కి మారుతుంది. ఫ్లండర్ ప్యారడిన్ ఎంపరర్ జర్క్నేవ్ రూన్ ఫేర్లార్డ్ ఆలెక్స్ కి ఐన్జూల్గాన్ మ్యాజిక్ పవర్ లో ఎంపరర్ తో ఈక్వల్ అయినా లేకపోతే తనకంటే ఇంకా ఎక్కువ పవర్ అయినా ఉండొచ్చు అని చెప్తాడు. ఐన్స్ తో మీట్ అవ్వాలని ఫ్లండర్ కి ఆర్డర్ చేసి అడ్వెంచరర్ అయిన మొమోన్ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉండడం వల్ల తనను కూడా అబ్జర్వ్ చేయమని చెప్తాడు. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. దయచేసి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.